హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి, చేసుకోవడానికి ఏమేం కావాలి ఇప్పుడు చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్, నేను ఇక్కడ హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి. దానికి ఒక క్యారెట్ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను, 200 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కలు, కొంచెంగా క్యాబేజీ తురుము, 4-5 బీన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, కొంచెంగా కొత్తిమీర, ఒక ఆనియన్. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనం పన్నీర్ ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెంగా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్ల వరకు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసి వీటిని కొంచెం వాటర్ కలిపి కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని మంట మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం పన్నీర్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కార్న్ఫ్లోర్ కలిపాం కాబట్టి కొంచెం అంటుకుంటాయి, ఒక్కొక్కటి సెపరేట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని దానిలో ఫ్రైడ్ రైస్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 4-5 వెల్లుల్లి రేకలను పొట్టు వలిచి సన్నగా ముక్కలు తరిగి ఇందులో వేసుకోవాలి. వేసి వాటిని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ తురుము అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చివరగా దీంట్లో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి మంట సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే ముక్కలు తొందరగా మెత్తబడతాయి. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత మనం దీంట్లో 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం రైస్ వేసేటప్పుడు ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా వేసి మెల్లగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపినట్టయితే ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం ముక్క అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెంగా సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ సాస్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెంగా టమాటో సాస్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి ఉల్లిపాయలతో వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.